బ్రెజిల్లో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. రియో బోనిటో డో ఇగువానా పట్టణంపై విరుచుకుపడింది టోర్నడో. భయంకర గాలులు వడగళ్ల వాన సృష్టించింది. గంటకు ఏకంగా 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. టోర్నడో బీభత్సానికి 10 మంది మృతి చెందారు. మరో 750 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాలుల బీభత్సానికి ఇల్లు రోడ్లు చెల్లాచెదరయ్యాయి. పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో పట్టణం తయారైంది. బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సహాయక చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఎమర్జెన్సీ ప్రకటించారు అధ్యక్షుడు లూయిజ్ లాలు. బ్రెజిల్లో టోర్నడో విరుచుకుపడ్డ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒక పట్టణాన్ని పూర్తిగా బ్రెజిల్లో సుడిగాలులు పూర్తిగా బీభత్సం సృష్టించిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పై డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. బ్రెజిల్లోని రియో బోనిటో డో ఇగువానాలో సుడిగాలి బీభత్సంలో ఇళ్లన్నీ కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ విధ్వంసం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నట్టుగా స్థానిక అధికారులు చెప్తున్నారు. బ్రెజిల్లోని పరానా రాష్ట్రంలో గంటకు 250 కిలోమీటర్ల వేగం గాలులు వీస్తున్నాయి. ఈ టోర్నడో కారణంగా కనీసం 10 మంది పైగా చనిపోయినట్టుగా చెప్తున్నారు. వందలాది మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం ఆలస్యంగా సంభవించిన ఈ తుఫాను 1 నిమిషం కన్నా తక్కువ సమయం మాత్రమే కొనసాగింది. కానీ అది సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. 1 నిమిషం కంటే తక్కువ తుఫానే ఇంత భయంకరమైన బీభత్సాన్ని సృష్టిస్తే కొన్ని నిమిషాల పాటు ఉంటే ఇంకా ఎంత విధ్వంసం జరిగేదో అర్థం చేసుకోవచ్చు. ఈ తుఫాన్ అంతా కూడా కేవలం మళ్ళీ వినండి 1 నిమిషం లోపే, 1 నిమిషం కంటే తక్కువే ఈ బీభత్సం కలిగింది. 1 నిమిషం సరిగ్గా 1 నిమిషం ఉన్నా ఇంకా డ్యామేజ్ ఎంత రెట్టింపు అయ్యేదో అర్థం చేసుకోవచ్చు. రియో బోనిటో డో ఇగువా పట్టణంలో దాదాపు 90% ప్రాంతాన్ని నాశనం చేసింది ఈ టోర్నడో తుఫాను. ఇక ప్రస్తుతం దీనిపై అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే మృతుల సంఖ్య 10 మందిగా చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 90% పట్టణం పూర్తిగా నాశనమైంది. వందల సంఖ్యలో గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా చికిత్స కొనసాగుతుంది. ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన వాతావరణ సంఘటనలో ఒకటిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒక్కసారి ఆ తుఫాను తీవ్రత మీరే చెవులార వినండి. Jesus. Jesus. చూస్తున్నారుగా రియో బోనిటో పట్టణం దాదాపు 90% తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడ చూసినా విధ్వంసమే. 1 నిమిషం లోపే వచ్చిన ఆ సుడిగాలి ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేసింది. టోర్నడో దాటికి 10ల సంఖ్యలో మరణించినట్టుగా తెలుస్తుంది. దాదాపు వందలాది మంది గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి ఊహించుకోండి ఎంత బీభత్సం ఉంటుందో. అదిగో అదే జరిగింది బ్రెజిల్లో. టోర్నడో బీభత్సానికి ఎంత విధ్వంసం కొనసాగిందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. నష్టం, వాతావరణ పరిస్థితులను విశ్లేషించిన తర్వాత అక్కడి ఏజెన్సీలు సుడిగాలిని F2 నుండి F3కి అప్గ్రేడ్ చేశారు. పరానా రాష్ట్రంలో మ్యాగ్నిట్యూడ్ పరంగా ఇది ఖచ్చితంగా ఎదుర్కొన్న అత్యంత వినాశకరమైనటువంటి సుడిగాలంటూ ఇక వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే అక్కడ సివిల్ డిఫెన్స్ విడుదల చేస్తున్న ఫోటోలు రియో బోనిటో ఇగువాకు మున్సిపాలిటీలో విస్తృతంగా విధ్వంసాన్ని సృష్టించిన దృశ్యాలవి. సుడిగాలి తర్వాత భారీగా దెబ్బతిన్న గృహాలు, వాహనాలు, రోడ్లు ఉన్నాయి. 90% కంటే ఎక్కువ పట్టణం ప్రభావితమైందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే అధికారులు నీరు, విద్యుత్ సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 14,000 మంది ఉంటారు. అదిగో మీరు చూస్తున్న ఆ పట్టణం, ఆ సిటీ 14,000 మంది ఉండే ఆ సిటీ మొత్తం నాశనమైంది. ఒక టోర్నడో అంటే ఒక సుడిగాలి తుఫాను, ఒక సుడిగాలి బీభత్సం
ఎంత దారుణంగా ఉంటుందో ఇదిగో ఈ దృశ్యాలు మనకు అర్థమవుతున్నాయి. బ్రెజిల్లోని ఒక పట్టణంలో జరిగింది ఈ ఘటన. అలాగే వాస్తవానికి ప్రాంతం అంతా కూడా ధాన్యం అలాగే మాంసం ఉత్పత్తి చేసే దక్షిణ బ్రెజిల్లోని ప్రాంతం. ఇక్కడ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా పరానాలోని కొన్ని ప్రాంతాలు నవంబర్లో భారీ వర్షాలను ఎదుర్కొంటున్నాయి. అధికారులు అనేక నగరాల్లో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. బ్రెజిల్ టోర్నాడో బీభత్సంపై అధ్యక్షుడు లూయిజ్ లూలా సంతాపం వ్యక్తం చేశారు. బాధిత జనాభాకు అత్యవసర సహాయ ప్రతిస్పందనను అందించేందుకు కోఆర్డినేట్ చేయమంటూ మంత్రుల బృందాన్ని ఆయన పంపించిన పరిస్థితి కనబడుతోంది. చాలా దారుణమైన టోర్నడో ఇది. ఇక రియో బోనిటో డో ఇగువాకులో పైకప్పులు లేని డజన్ల కొద్ది భవనాలు ప్రస్తుతం వైమానిక ఛాయాచిత్రాలు కనిపిస్తుంది. అంటే హెలికాప్టర్ ద్వారా తీసిన ఛాయాచిత్రాలు అవి, కొన్ని డ్రోన్ల ద్వారా తీశారు షాట్స్ అవి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమై చదునుగా కనిపిస్తున్నాయి. సమీపంలోని పచ్చని వ్యవసాయ భూములు సుడిగాలి మార్గం వెలుపల ఉన్న చెట్లు పెద్దగా తాకినట్టుగా కనిపిస్తున్నాయి. సోమవారం ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సోమవారం జరిగే ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశం గురించి ఓవైపు బ్రెజిల్ సిద్ధమవుతుంటే ఈ వాతావరణ మార్పులకు సంబంధించి ఒక ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసే మీటింగ్ బ్రెజిల్ వేదికగా జరగబోతుంది. సరిగ్గా యాదృచ్ఛికమో మరి ఏంటో తెలియదు కానీ ఈ వాతావరణ మార్పులు అక్కడ చోటు చేసుకున్నాయి. వాతావరణ విధ్వంసం జరిగింది, ప్రకృతి విధ్వంసం జరిగింది. చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ ఒక మీటింగ్ పెట్టింది ఐక్యరాజ్య సమితి. ఇక్కడ సరిగ్గా అదే బ్రెజిల్లో ఇప్పుడు ఒక భయంకరమైన టోర్నడో తుఫాను ఒక పట్టణాన్ని మొత్తం సర్వనాశనం చేసింది. నిజంగా ఇది యాదృచ్ఛికమై ఉండొచ్చు బహుశా. ఇక వాతావరణ మార్పు తరచుగా మరింత తీవ్రమైన సుడిగాలికి దోహం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అక్కడ వెచ్చని ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ పెరగడం వల్ల వాతావరణం అస్థిరత అలాగే గాలి కోత పెరుగుతుంది. ఇటువంటి మలుపులకు దారితీసే కారణంగా కనిపిస్తుంది. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఒక యుద్ధ వాతావరణం. బహుశా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నటి వరకు బ్రెజిల్ గాజాపై చేసిన యుద్ధం ఏ రకంగా ఉందో, 2 సంవత్సరాల పాటు గాజాపై ఇజ్రాయెల్ గాజాపై 2 సంవత్సరాల పాటు చేసిన బ్రెజిల్ అన్నాను పొరపాటుగా, క్షమించండి. సో గాజాపై ఇజ్రాయెల్ చేసిన యుద్ధం ఏ రకంగా విధ్వంసాన్ని సృష్టించిందో 2 సంవత్సరాల పాటు. కానీ ఇక్కడ కొన్ని సెకండ్లే, 1 నిమిషం కూడా పట్టలేదు. సరిగ్గా మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్న బిగ్ టీవీపై ఈ మొత్తం ఆ పట్టణం సర్వనాశనం కావడానికి, విధ్వంసం కావడానికి పూర్తిగా 60 సెకండ్లు కూడా పట్టలేదు. ఇంకా 60 సెకండ్లు పూర్తి కాలేదంట. అంటే అర్థం చేసుకోండి, 1 నిమిషం కూడా పూర్తి కాలేదు. 1 నిమిషం లోపే అంటే బహుశా 40 నుంచి 50 సెకండ్ల మధ్యలో పట్టణం అంతా సర్వనాశనమైంది. చూడండి ప్రకృతి విపత్తులు ఎంత దారుణంగా ఉంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సరిగ్గా 60 సెకండ్లు కూడా పట్టలేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక యుద్ధ మండలాన్ని తలపిస్తుంది. యుద్ధం చేసిన మాదిరిగా ఉంది. పరానా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధిపతి ఫెర్నాండో షునిగ్ కొన్ని వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆ పట్టణాన్ని అట్లా యుద్ధ మండలంగా అభివర్ణించాడు. ఈ సంఘటనలో ఆ పట్టణ ప్రాంతాన్ని తాకినప్పుడు చాలా నష్టం ఉంది, ఇది ప్రాణాంతకం అన్నాడు. అలాగే రియో బోనిటో డో ఇగువాకు సంబంధించి ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వాళ్ళ దగ్గర మిగిలి ఉంది బట్టలు, కొన్ని పేపర్స్ తప్ప ఇక ఏమీ లేదు. పూర్తిగా సర్వం కోల్పోయారు, సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనమైన దానికి ఉదాహరణ అది ఆ ప్రాంతం అంతా. చూడు ఇదిగో ఇటువైపు చూడండి బాక్స్లో, అది ఆ సుడిగుండమే, ఆ తుఫాన్, దాన్నే టోర్నడో అంటాం. ఆ సుడిగుండమే ఇంత బీభత్సం సృష్టించి చూడండి. ఎంత 250 కిలోమీటర్ల వేగంతో ఆ సుడిగాలి పూర్తిగా పైకి అమాంతం ఆకాశానికి అంటినట్టుగా సుడిగాలి బీభత్సం సృష్టిస్తుంటే ఇంకా ఏమైనా మిగులుతుందా? ఒకసారి ఊహించుకోండి. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. సో ఆ రియో బోనిటో డో ఇగువాకు సమీపంలో పట్టణాలు కూడా గాలులు, తుఫాన్లు, వడగళ్లతో దెబ్బతిన్నాయి. కానీ ఏ పట్టణానికి ఈ స్థాయిలో నష్టం జరగలేదంత స్థానిక ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతానికైతే ఆ గవర్నర్ కార్లోస్ మాసా 3 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100ల సంఖ్యలో గాయపడ్డారు. చాలామంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా బాధితులకు సంఘీభావం చెప్తున్నారు. అక్కడ ఒక మంత్రివర్గం వెళ్ళింది. అక్కడ మంత్రులంతా కూడా అక్కడే పర్యటిస్తున్నారు, సహాయక చర్యలు చేస్తున్నారు. బాధితులకు ఆహారం, పరిశుభ్రత ఉత్పత్తులు, అలాగే టార్సులు, పరుపులు, అనేక ఇతర వస్తువులు అందుబాటులో ఉంటాయంటూ అధికారులు చెప్తున్నారు.
సో మొత్తం మీద అది నిజంగా ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రకృతి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాటల్లో చెప్పలేని బీభత్సం, ఇది మాటల్లో చెప్పలేని విధ్వంసం. దీనికి ప్రకృతి బీభత్సానికి నిజంగా కొన్ని సందర్భాల్లో మనం ఏమీ చెప్పలేని పరిస్థితి, ఏం మాట్లాడలేని పరిస్థితి, ఎదుర్కోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ తేమగాలులు అలాగే గాలిలో కోత కారణంగా సుడిగుండంగా మారి ఆ ప్రాంతంలో కొన్ని విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దీనందరికీ కూడా కొంత గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమై ఉండొచ్చు, మానవ తప్పిదాలు కూడా అయి ఉండొచ్చు. ఒక చోట చేసిన తప్పిదం మరొక చోటుకి అది రిఫ్లెక్ట్ అవుతుండొచ్చు. సో మొత్తం మీద బ్రెజిల్లో ఆ ప్రకృతి విపత్తు పాపం మాటల్లో వర్ణించలేము, ఎంత దారుణంగా ఉంది. మన ప్రాంతం కాకపోయినా, మన దగ్గర కాకపోయినా ఒక్కసారి చూడండి, మనం మోంతా తుఫాన్ వస్తే ఎంత అల్లాడిపోయామో, ఎంత విలవిల్లాడిపోయామో. మోంతా తుఫాన్ ఎక్కడో బంగాళాఖాతంలో వస్తే తెలంగాణలోని మా పక్క సిద్దిపేట జిల్లాలో ఆ వర్షాలు పడితే ధాన్యం కొట్టుకుపోతే రైతు ఎంత విలవిల్లాడాడు, ఎంత దారుణంగా ఉంది. మా హుస్నాబాద్లో కావచ్చు, హనుమకొండలో కావచ్చు, ఎక్కడైనా సరే, మన ఏపీలో కావచ్చు, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఆ తుఫాన్ల ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో. ఎక్కడో చిన్నపాటి వర్షాలు 20 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల వర్షం పడితేనే విలవిల్లాడిపోయామే. ఆ పట్టణం చూడండి, మనలాంటి అదొక దేశమే బ్రెజిల్, ఎంత దారుణంగా విలవిల్లాడిపోయింది. ఆ సుడిగుండం, తుఫాన్లు కావచ్చు, సుడిగుండాలు కావచ్చు, భారీ వానలు కావచ్చు, వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలతో జనాలు తల్లడిల్లిపోతుంటే, అల్లాడిపోతుంటే నిజంగా మానవతా సహాయం చేయాల్సిన అవసరాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఎంత దారుణంగా చూడండి, అక్కడ ప్రభుత్వాలు అంటే వాళ్ళకి చేతనైన సహాయం చేస్తారు, వాళ్ళతో కాకపోతే ప్రపంచ దేశాల సహాయాన్ని వాళ్ళు అర్థిస్తారు, అప్పుడు అందరూ చేస్తారు. సో ఆ విషయంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. సో అది వేరే విషయం అనుకోండి. సరే, అక్కడ మనం ఆ విధ్వంసం చూస్తుంటే అయ్యో పాపం మనకు మానదు, నిజంగా ఎంత దారుణంగా ఉందో ఆ విధ్వంసం అంతా కూడా. అంతటి విధ్వంసాన్ని ఎవరు కని విని ఊహించలేరు. ఎందుకంటే ఉన్నట్టుండి కొన్ని నిమిషం కూడా కాదండి, 60 సెకండ్ల లోపే మొత్తం సిటీ అంతా తుడిచిపెట్టిపోయి నాశనం అయితే, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు నివసించిన ఆ మనుషులు, ఆ జ్ఞాపకాలు, ఆస్తులు, ప్రాణం నష్టం అన్నీ సర్వనాశనమై సర్వం కోల్పోతే ఎలా ఉంటుందో, ఒకసారి ఎంత దారుణంగా ఉంటుందో ఆ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. బ్రెజిల్లో జరిగింది ఘటన. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ.